మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్, మొత్తానికి పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి ఓకే టీవీ అయితే సర్వే నిర్వహించడం జరిగింది. సో మనం చూస్తున్నాం ఇప్పుడైతే సికింద్రాబాద్కి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గాలన్నింటిలో మనం అయితే తిరగడం జరుగుతుంది. దీనికి సంబంధించి బస్తీలలో సర్వే అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మాట్లాడడానికి అమ్మ చెప్పండి, ఎట్లుంది బస్సులో సమస్యలు ఏమున్నాయి, ఏ రకంగా ఉన్నాయి, ప్రభుత్వం చాలా ఏముందమ్మా, మోరీ చూడు అంత ఖరాబ్ ఉన్నది, ఎన్ని రోజులు అయ్యాయి అట్నే పడి ఉన్నది. అది ఎవరు వచ్చినా చేసేటోళ్ళు లేరు, అంటారు పోతారు, ఓట్లు వేయించుకుంటారు పోతున్నారు. ఇది చూడు, ఇది బయట రాకుంది. మా ఇంట్లో లోపల మొత్తం ఆన వస్తే లంబటాండ నుంచి వచ్చి మా ఇల్లు మొత్తం నిండిపోయి లీలాడుతుంది. అది ఎవరు వచ్చినా చేస్తామంటారు, ఎవరు చేయరు. మేమైతే ఏ సైడ్ ఓట్లు మాది హక్కు ఉన్నది, మేము వేస్తున్నాము. మాకు ఎవరు చూసేవాళ్ళు లేరు. ఎంతమందిని అడిగినా ఇట్లనే చెప్తుంటారు. వచ్చినప్పుడల్లా అడుగుతూనే ఉన్నాము, చేస్తాం చేస్తాం చేస్తామని మాట్లాడతారు, చేయరు. ఇప్పుడు ఎంత మా ఇంట్లోకి వెళ్ళి ఉంది, ఇది మా ఇంట్లోకి వెళ్ళి బాగా వస్తే మొత్తం ఇల్లు నిండిపోతుంది మొత్తం అడుగు బస్సు వాళ్ళకు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర 10 సంవత్సరాల నుంచి ఇట్లనే అవుతుంది మాకు. ఇక్కడ ఎమ్మెల్యేకి కార్పొరేట్ చెప్పినా ఎవరు పట్టించుకుంటారు బేట, ఎవరు చెప్పి చేస్తాం వస్తాం మేము వస్తాం మేము చేస్తామంటారు, ఎవరు రారు. అప్పుడే చెప్పినప్పుడే మాట వింటారు, కథం పోతారు. ఇక పెద్ద మనుషులకు అది ఇస్తున్నామంటారు, ఇది ఇస్తున్నామంటారు. ఏది ఇస్తున్నారమ్మా? 4000 చేస్తామంటారు, అది కూడా ఇంతవరకు గట్లేదు కదా. ఒక బస్సులో కూడా పిరిగి పెట్టారు, ఎవరు పోతారు? మా పెద్ద మనుషులకు పోయేటట్టుందా? మాకైతే లేదు పరిస్థితి. అది ఎక్కడ పోతున్నా మేము ఇళ్ళకెళ్ళి జరిగేటట్లేదు. మాది ఏదైనా పట్టించుకుంటుర్రా? మా బాధలు ఏమన్నా పట్టించుకుంటురా? మా ఇల్లు చూడు పోకలు అయి ఉన్నది, ఎవరు ఆదుకుంటూ లేరు మాకు. పేదోళ్ళకి చేస్తున్నాము, అందరికి ముసలిళ్ళకి చేస్తున్నాము, మంచిగా చేస్తున్నాము, అన్నీ చేస్తున్నామంటారు. ఏది చేస్తున్నారమ్మా? తెలుసుకోరి, బయటకు వెళ్ళుర్రి, ఎవరెవరికి ఏం చేస్తున్నారో, ఎవరికి ఏమవుతుందో అంత బయట వాళ్ళు ఎవరు పడితే వాళ్ళే తింటున్నారు. పెద్దల దగ్గర అనిస్తలేరు ఏది మా దాకా. అమ్మా నిజంగా చెప్తున్నాను, మా అవతం అనుకున్న బిడ్డలాగా ఏది మా దగ్గర అనిస్తలేరు బిడ్డ. చేస్తామని అందరికి చెప్తుంటే సరే చేపిస్తామంటారు. వాళ్ళే మంచిగా అవుతున్నారు. ఎవరు అడుగుతారో వాళ్ళే మంచిగా తింటున్నారు లీడర్లు రాయి. మా దాకా ఏది వస్తలేదు బిడ్డ. మా ఇల్లు చూడు ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఇగో పోకలై ఉన్నది మా ఇల్లు. మాది మా బాధ మాకుంది. చిన్న పిల్లలు ఉన్నారు. ఎవరంతా వాళ్ళు కిరాయిలకు ఉన్న మొక్క కొడుకున్నాడు చిన్నవాడు. ఇంట్లో 3 సంవత్సరాల ఇంట్లోనే నా కొడుకులది. ఏది ఓట్లు వచ్చినప్పుడల్లా ఏది వచ్చినప్పుడు అడిగినప్పుడు చేస్తాం. ఏ ప్రభుత్వం ఏం చేస్తుందమ్మా? రాండ్రి వచ్చి నిజమేదో తెలుసుకోర్రి, నిజమేదో మా బాధలు ఏందో మీరు వచ్చి తెలుసుకోర్రి నిజం. ఇప్పుడు వీళ్ళకి చెప్తే ఎవరంతా వాళ్ళు మంచిగా అవుతున్నారు, కానీ మాకెవరు చేయటం లేడు. మాకెవ్వరు ఏమి చేయరు. మాకు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ ఓట్ల కోసం వస్తారు. మరి ఇవన్నీ అడుగుతారా మీరు? అడుగుతాము, ఎందుకు అడగాము? వచ్చినప్పుడల్లా ఇదే మాట అడుగుతున్నాం బిడ్డ. చేస్తామమ్మా, ఉండమ్మా చేస్తామంటారు. ఏం చేస్తారమ్మా? పోతున్నారు అందరూ అంతే, ఎవరు ఏం చేస్తలేరు. మాకు పెద్ద మనుషులకు చేస్తున్నామంటారు, పెద్ద మనుషులకు అది ఇస్తున్నాము ఇది ఇస్తున్నాము అన్నీ చేస్తున్నామంటే ఏది వస్తుంది? మాకు ఏది లేదు. మీరు రండి, నిజం దిగి మాది చూడండి మా బాధలు. మీరు వాళ్ళకి ఇలా అప్పచెప్పి వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట వినొద్దు. మా స్వయంగా మా బతుకులు ఏందో మీరే చూడాలి. మీరు చూసి మీరే మాకు ఏదో ఇస్తారో ఇయ్యండి. ఒక ఇంట్లో 3 కొడుకులు 3 కోడళ్ళు, చిన్న పిల్లలు. వాన వస్తే ఏమవుతుందో ఏమో. వానకాలం ఇట్లా గుండెలు చేత పెట్టుకొని ఉంటున్నా బిడ్డ. నేను నా పెద్ద కొడుకుతాను ఉన్నా, నేను బాగా చూడలేక ఇళ్ళనే మొత్తం నీళ్ళు నిండిపోతుంటాయి. ఎప్పటికింత చిన్న వాన పడాలి ఇళ్ళ నిండుతాయి. లంబటాండ నుంచి వస్తాయి నీళ్ళు. ఏం బాధ ఎవరికి చెప్పాలి మా బాధలు? ఎవరు ఏమి చేస్తారు? పెద్ద మనుషులకు అది ఇస్తున్నాము ఇది ఇస్తున్నాము. పింఛన్ ఒకటి వస్తుందమ్మా, ఏది రాలే ఇంతవరకు రాలే. అదే 2000 వస్తున్నాయి, ఇంకా వేయించలే. 4000 అని చెప్పారు, ఇంకా వేయించలే. అదే 2000 వస్తున్నాయి, ఇంకా ఏమీ రాలే మాకు. పెద్ద మనుషులకు అవి ఇస్తున్నాము ఇవి ఇస్తున్నాము, వాళ్ళ పేరు మీద రాస్తున్నాము, ఏది లేదు. కానీ ఇల్లులన్నా మాకు బాగా చేయండి. ఇంకా ఇల్లులు మాకు దయ చూపుండ్రి. నా పిల్లలు కావాలంటే బస్సులకు అడుగుండ్రి. నా 3 కొడుకులు ఒకటే ఇంట్లో సంసారాలు చేస్తున్నారు. చిన్న పిల్లల్ని వాన వస్తే ఎప్పుడు ఏమవుతుందో, నా పిల్లలకి ఏమవుతుందో నేను బాధపడుతున్నా. నా బాధ చెప్పుకుంటున్నా నా పిల్లలకు. మా కేసీఆర్ వెళ్ళిపోయిండు, గృహలక్ష్మి కూడా మాకు రాలే. మా బిడ్డ పెళ్లి చేసి కూడా ఇప్పుడు సంవత్సరం వెళ్ళిపోయింది. అది ఇస్తానన్నారు, ఆడపిల్లలకు ఇస్తానని చెప్పారు కదా. పెళ్లికైతే ఖర్చు అయితే ఇస్తాన్నారు, కొంచెం అయితే గవర్నమెంట్ ఇస్తాన్నది కదా. అది లేదు ఇది లేదు, ఎవరేం పట్టించుకోలేదమ్మా.
అది ఆలోచన ఉన్నప్పుడు ఈ 3 నెలలు ఎట్లుంది గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం? ఇంకా ఈయన కొత్తగా వచ్చి చేసిన దాకా మాకు తెలియదమ్మా. ఆయన పంచాయతీ ఆయనకే అవుతుంది. అది తీసుడు ఇది తీసుడు పాతవి తీసుడు ఆయన లెక్కలు గుక్కలు అన్నీ అయిపోయినాకనే కదా ఆయనకు సుధరాచి మాకు ఇచ్చేదేమో అది అర్థం చేసుకున్నాం అంతవరకే. కానీ మరి ఇప్పుడు వచ్చి చేస్తేనే కదా చేస్తుందని అంటాం, మాకేం తెలియదు. అప్లై చేసుకురా మొన్న ఇది గృహలక్ష్మి చేసినాం అప్లై చేసేసినాం. కరెంట్ బిల్లు ఇప్పుడు రెండు మినిట్లు అవి కాలుతానంటే వస్తాయి. మేము చదువుకోని వాళ్ళం కాదు బిడ్డ, మేము చదవలేదు. వచ్చింది మా కోడల దగ్గర ఎంత వచ్చిందేమో, మా కోడలు వచ్చినా కరుచుకుంటాను. నేను నిన్నమన్నా లేను, నేను మా బిడ్డల దగ్గర పోయిన ఉంటే మా పరిస్థితి బాగలేదు. మాకు షుగర్ బీపీ నెలకు 5-6 వేల తిండి తింటాం మేము. ఆ గోళీలే పుట్నాలు బుక్కినాడు బుక్కుతున్నాం. నిన్ననే పోయి వచ్చిన సూదులు తీసుకుని రక్తం ఇచ్చి వచ్చాను నిన్ననే పోయి. ఇక మా అక్క ఇప్పుడు మొన్నదాకా ఇంట్లోనే ఉండే ఆడ సరిపోతలేదని వాళ్ళ పెద్ద కోడల దగ్గర పోయింది. ఇప్పుడు దొలుకొని వచ్చిన ఆమెను కూడా. మా అక్క అయితే సొంత అక్క చెల్లెళ్ళము, మేము సొంత అక్క చెల్లెళ్ళము. ఈడికెళ్ళా 4-5 ఇండ్లలో మేమే ఉన్నాం, మా అక్క చెల్లెళ్ళే. ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ వాళ్ళు అడుగు ఓట్లు వేయమని వారం మాకు మంచిగా చేస్తేనే గెలిపించేటోళ్ళకి గెలిపిస్తాం. ఇప్పుడైతే అంటున్నాం, లేకుంటే గెలిపియం ఎవరికి పోయేది ఉంటుంది ఏ చేత వస్తాం. ఏం మొత్తం గిత్తం ఏం చెయ్యం, ఎందుకంటే మాకు బాధ ఉంది. ఇన్నేళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాం, మేము ఎట్లున్నాం అట్లనే ఉన్నాం. మా కష్టాల మీద మేమే బతుకుతున్నాం. గవర్నమెంట్ ఏదన్నా సాయం చేస్తుంది కదా, అందరికీ చేస్తుంది కదా అని ఆశపడుడే కానీ గవర్నమెంట్ కోసానికి మేమేం పుట్టలేదు. ఏం నాయన అందరికీ చేస్తుండని చేస్తారని మాకు ఆశ. ఇండ్లు ఇస్తారన్నారు, ఇళ్ళకి పైసలు ఇస్తారన్నారు, పెళ్ళి అయితే ఆడపిల్లల పెళ్ళి అయితే ఇస్తానన్నారు, ఎవరు ఇవ్వలేదు. ఏదో ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు పోతే ఒక్కళ్ళు చేస్తారు కదా, అదే పని చేస్తారు కదా. ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది, ఈయనకు అన్నీ పాస్ అయినాకనే కదా ఈయన ఇచ్చేది. పోయిన వాళ్ళు ఏమి ఇవ్వకుండానే పోయిండ్రు. వాళ్ళంటే పోతానని అనుకున్నారా, పోయిండ్రు, వాళ్ళు పోయిండ్రు. ఉంటే ఇచ్చినో కొట్లాడుతుండమో ఏం. ఇది ఒకటి అయితే పోయినది. మొన్న పోయిన ఆమె అయితే ఏదో వచ్చిన ఆమె నిలబడ్డ చూసింది, 5-10 చేతిలో పెట్టింది, పోయిందమ్మా. నెలమ్మ తినలేదంటే అన్నం పుట్టదు. రాత్రి 1 గంటకు ఫోన్ చేస్తే 1 గంటకు వచ్చి నీళ్ళల్లో నిలబడి ఉన్నోళ్ళం ఇళ్ళల్లోకి. ఇప్పుడు లేలేను కానీ 30-40 ఏళ్ళ నుంచి ఎర్రగడ్డకెళ్ళి మూసపెట్టుకెళ్ళి వస్తాయి మా నీళ్ళు. ఇక్కడ డౌన్ ఉంది, ఇది ఇంటికెళ్ళి మోరికాలు ఉంది, నీళ్ళ దారి అంతా ఇట్లానే పోతుంది. అందుకని ఎత్తు కడపలకు ఎత్తు కట్టుకున్నాం చూడు, ఇళ్ళకి అట్లా అయినా కానీ పోతాయి బిడ్డ. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మొత్తం డౌన్ ఇక్కడ ఈ బస్తీ అనేది బుద్ధా నగర్ బస్తీ మొత్తం డౌన్. ఆ డౌన్లో ఏమైందంటే మోరీ మొత్తం మోరీలు ఉన్నాయి, చుట్టుముక్కలు మొత్తం మోరీ. ఇటు సైడ్ నుంచి మోరీ, ఆడ బ్యాక్ సైడ్ నుంచి మోరీ. ఎక్కడ పడ్డా నీళ్ళు పడ్డా, ఎస్ఆర్ నగర్ ఉమేష్ చంద్ర స్టాచ్యూ దగ్గర పడ్డా కూడా ఇక్కడ నిండిపోతుంది. ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ కావాలి మేడం, అంతే. ఎన్నోసార్లు చెప్పారు, బస్తీ వాళ్ళు కూడా చెప్పారు అని చెప్పారు, కానీ ఇంతవరకు ఎవరు చెప్పిందే లేదు, చేసిందే లేదు. శశిధర్ రెడ్డికి చెప్పాము ఆ టైంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు. ఏ టైం? శశిధర్ రెడ్డి మా ఫ్రెండ్ ఇక్కడ బాజీబాబు వాళ్ళ చెల్లెలు చెప్పింది, పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ లాస్ట్ ప్రభుత్వం చెప్పారు, అందరు చెప్పారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తున్నారు. ఒకటే వినిపించుకున్నది ఏంటంటే ఈ బస్తీ కాలువలు అయితే ఉందో మంచిది చేయాలి, ఇంట్లోకి రావద్దు నీళ్ళు. రెయిన్ వాటర్ తగ్గింది ఈ మన శేషకుమారి మన శ్రీనివాస్ యాదవ్ చేయడం వల్ల మాకు రెయిన్ వాటర్ అనేది రావడం తగ్గింది. బ్యాక్ సైడ్ నాలా ఉంది, ఆ నాలా ఒకటి రిపేర్ చేయాలి. చాలా రోజులు చెప్తున్నాం, సార్ చేస్తామంటున్నారు, క్లీన్ చేస్తున్నారు. అది చాలా ఏం లేదు, ఒక 50 సంవత్సరాలు ఎంతో మేము పుట్టక ముందుకి మా అమ్మ నాటిది, అది మా నాన్నల లాంటిది, అది పాతకాలంది. అదొకటి శాంక్షన్ అయ్యింది అన్నారు, అది ఎప్పుడు ఓపెన్ స్టార్ట్ చేస్తారో తెలియదు. ఈ ప్రభుత్వం చేంజ్ అయినప్పటి నుంచి ఇంకేం ప్రాబ్లమ్స్? ప్రాబ్లం అయితే పాతదే ఉంది, ఈ రేంది ఒకటి వెనక నాలది ఉంది మాకు. ఇప్పుడు పెద్దవాళ్ళకి పింఛన్ పెంచుతా అన్నారు, ఇంకా రావట్లేదని మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. మేము లోకల్గా ఇక్కడ తిరుగుతూ ఉంటాం, మమ్మల్ని అడుగుతూ ఉంటాం, ఏమైంది బిడ్డ, ఏమైంది, ఇంకా పెంచుతలేరు, ఇంకా ఎప్పుడు చేస్తారు అని అడిగితే మేము ఎవరినన్నా అడగాలి, మేము వాళ్ళకి ఏదో సమాధానం చెప్పి ఊరుకోబెడతాం. మీరే హైలైట్ మీ మీడియా ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఈ పెద్ద మనుషులకి త్వరగా అయ్యేలాగా చేస్తారని కోరుకుంటున్నాం. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయన్న, ఏమైనా ఏ పార్టీ అధికారంలో వస్తే బెటర్? కాంగ్రెస్ అయితే ఇప్పుడు 70 ఏళ్ళు పరిపాలించింది, అప్పుడు ఏం చేయలే, ఇప్పుడు ఏం చేస్తుందని నమ్మకం లేదు. ఇంకోటి హైదరాబాద్ సిటీలో ఎవరు కూడా కాంగ్రెస్కి ఓటు వేయలేరు, ఒక ఎమ్మెల్యే కూడా లేడు, దాని మీద నమ్మకం అనేది ఎవరికి లేదు.
ఇప్పుడు చేసే వాళ్ళనే నమ్ముతారు కానీ చేయని వాళ్ళని ఎవరు నమ్మరు. ఇప్పుడు నేను కాదు, ఇప్పుడు వాళ్ళు పింఛన్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు మీ ముందే, మాకు ఇప్పుడు 2000 ఇస్తున్నారు. ఎప్పుడో ఇందిరమ్మ సమయంలో 70 రూపాయలు ఎంతో ఇస్తుండే, ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక 2000 ఇస్తున్నారు. ఇప్పుడు ఈయన వచ్చి 100 రోజులు అవుతుంది ఇంకా ఇవ్వట్లేడు. ఇప్పుడు ఇంకెప్పుడు ఇస్తారు? ఆయన లెక్కలు పాత అన్ని గొడవలు ఎప్పుడు అయిపోతాయో మాకు ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూస్తున్నారు. ఆమెకి హాస్పిటల్కే 6000 అవుతుందంట. నిన్ననే పోయించిన బిడ్డ. ఇప్పుడు దవాఖాన ప్రైవేట్లో చూపించుకుంటే ఎన్ని పైసలు అవుతాయి మీకు కూడా తెలుసు. పోతారు, మీరు కూడా చేస్తారు. మీరంటే మీరు కాదు, మాకు వచ్చింది మీకు రావాలన్న కోరిక లేదు దేవుడా. మా జన్మకు మా బతుకు మాకు వచ్చింది అడ్డమైన బీమాలు ఇవి. రాని బీమాలు వచ్చినాయి. షుగర్ బీపీ ముందు లేకుండే మేము ఒక గోళీ తినలేము. మేము పిల్లలు పుట్టిన దాకా మాకు గోళీలు తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఈ అడ్డమైన పుట్నాలు తింటున్నాం. గాబరాట అవుతుంది, బేచన్ అవుతుంది. ఎక్కువ మాట్లాడలేకపోతున్నా బిడ్డ. ఇప్పుడు గోళీలు వేసుకొని ఛాయ్ తాగి కూర్చున్న దేవునికి దీపం ఉంటుంది. ఏరియాస్ ఎన్నో ఉన్నాయి హైదరాబాద్లో. ఇట్లాంటి స్లమ్ ఏరియాస్ ఎన్నో ఉన్నాయి హైదరాబాద్లో. వీళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బీద వాళ్ళు ఉంటారు, చిన్న సందులు ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఇల్లులు ఒక్కొక్క ఫ్యామిలీలో 6 మెంబర్స్ 10 మెంబర్స్ ఉంటారు. వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ ప్రభుత్వంలో ఇస్తారని హామీ వచ్చింది, శాంక్షన్ బి అయ్యింది. ప్రభుత్వం చేంజ్ అయిపోయింది. ఇప్పుడైనా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వీళ్ళకి ఈ చిన్న బస్తీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకందరికీ డబుల్ బెడ్రూమ్లు రావాలి. వాళ్ళకు ఉన్న ఇల్లు ఉన్నాయి కదా, వాళ్ళ కళ్యాణ ఏదైతే గృహలక్ష్మి స్కీమ్స్ 5 lakhs ఇస్తా అని చెప్పారు. ఆ 5 lakhs ఇచ్చి వాళ్ళకి పింఛన్లు పెంచి వాళ్ళ ఆరోగ్య బీమాలు పెంచి వాళ్ళ లైఫ్ మంచిగా చూసుకుంటే బీద వాళ్ళు వండర్ఫుల్గా మళ్ళీ వాళ్ళని గెలిపిస్తారు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, ప్రజల్ని మంచిగా ఏ ప్రభుత్వం చూసుకుంటుందో ఆ ప్రభుత్వాన్ని వాళ్ళు ఎన్నుకుంటారు. అది మేమంటే మామూలుగా తిరుగుతుంటాం, వాళ్ళు పెద్ద మనుషులు ఉంటారు, బిడ్డ నాకు ఇది రాలేదు అది రాలేదు అని చెప్తుంటారు. పింఛన్ కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపు 2 నెలలు పైన తర్వాతనే వాళ్ళకి పింఛన్ వచ్చింది. ఆ 2000 వాళ్ళు బీపీ షుగరు, చాలామందికి థైరాయిడ్ ఉంటుంది, కొన్ని రోగాలు ఉంటాయి. అది ఎందుకంటే వాటర్ ఇక్కడ స్లమ్ ఏరియా కదా, వాటర్ కానీ వాళ్ళు అన్ని ఇళ్ళలో వర్క్ చేస్తారు, సఫాయి పని చేస్తారు. బీద వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, చేపలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, బీద వాళ్ళు ఉంటారు, రోడ్ సైడ్ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ బస్తీ అనగానే బుద్ధనగర్ బస్తీ, ఇట్లాంటి బస్తీలు గ్రేటర్ హైదరాబాద్లో 150 డివిజన్స్లో సో మెనీ బస్తీలు ఉన్నాయి. ఈ బస్తీలు అన్నీ డెవలప్ చేయాలి. అది మేము కేసీఆర్ ద్వారానే అవుతుంది అనుకున్నాము. ఇక ఆటోమేటిక్ చేంజ్ అయిపోయింది. ఈ రేవంత్ రెడ్డి ద్వారా చేంజ్ కావాలి, చేంజ్ అయిపోవాలి. 100% అయితేనే మళ్ళీ ఆయన ఉంటాడు. అది